పిల్లరా, ఈరోజు మన యొక్క వాక్య సందేశం ఏంటంటే బైబిల్ చరిత్రలో యేసేపు చరిత్ర. యేసేపు చరిత్రలో అనేక అంకాలు ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైనటువంటి అంకం ఏంటంటే ఐగుప్తులో యేసేపు యొక్క జీవితం. ఐగుప్తులో యేసేపు అధిపతిగా అయ్యేంత వరకు యేసేపు యొక్క జీవితంలో అనేకమైన శ్రమలను దేవుడు అనుమతించాడు. అనేకమైనటువంటి శోధనలకు అనుమతించబడ్డాడు. అలా ఐగుప్తులో యోసేపు భక్తి జీవితం పరీక్షించబడింది. అందుకే ఈరోజు పాఠానికి ఈ టైటిల్ పెట్టాను అన్నమాట. పరీక్షించబడడం అంటే ఒక బంగారాన్ని పరీక్షించడానికి ఎందులో వేస్తారు? కొలిమిలో వేస్తారు. అలాగే యేసేపు తన విశ్వాసం, భక్తి జీవితం పరీక్షించబడడానికి శోధనలకి, శ్రమలకి అప్పగించబడ్డాయి. ఎక్కడున్నప్పుడు? ఐగుప్తులో ఉన్నప్పుడు. అందుకే ఐగుప్తు కొలిమిలో యోసేపు అనేటువంటిది ఈరోజు మన అంశం. ఏం జరిగింది? ఎలా యోసేపు పరీక్షించబడ్డాడు, ఎలా శోధించబడ్డాడు, ఎలా శ్రమపరచబడ్డాడు. ఆ కొలిమిలో యోసేపు పరీక్షించబడినప్పుడు ఒక కడగబడిన ముత్యముల ఎలా బయటకు వచ్చాడు, ఒక శుద్ధి చేయబడిన సువర్ణ వలె ఎలా బయటకు వచ్చాడు. ఈ బంగారంతో దేవుడు ఎలా కిరీటాన్ని తయారు చేశాడు అనేది మనం చూస్తాం. మనం గతంలో బైబిల్ చరిత్రలో యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు అమ్మివేయబడ్డాడని, పోతీఫరు ఆ ఐగుప్తుకి తీసుకొని రాబడ్డాడని, ఐగుప్తులో పోతీఫర్ అనే ఒక రాజ ఉద్యోగి అతన్ని కొనుక్కుని తన ఇంటిలో బానిసగా పెట్టుకున్నాడని మీ అందరికీ తెలుసు. దేవుడు అతడికి తోడై ఉండడం వల్ల అతను చేయ ప్రతిదీ సఫలమైందని, అది గమనించిన యజమాని అతన్ని మెల్లమెల్లగా ఉన్నత స్థాయికి హెచ్చించడం మొదలు పెట్టాడని మనం చూస్తాం. నేను బానిసగా ఉండటం ఏంటి అని దిగులు పడకుండా ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడని మనం చూస్తాం. నిజమే, ఒక అల్లారి ముద్దు కొడుకు ఆ జీవితం పోయింది. ఇప్పుడు 10 మంది అన్నలకు తమ్ముడుగా ప్రేమించే ఒక తండ్రికి అల్లారి ముద్దుల కొడుకుగా బంగారపు జీవితాన్ని కోల్పోయాడు. నిజమే, ఒక బానిస జీవితంలోనికి వచ్చాడు. నిజమే, కానీ వాస్తవాన్ని జీర్ణించుకున్నాడు. ఓడలు బళ్ళు అవుతాయి. అలా బళ్ళేటప్పుడు అయ్యో వాడిపోయిందని ఏడకుండా ఆ బండి ఎక్కి ఎలా ప్రయాణించాలి అన్నవాడే విశ్వాసం. అది మొన్న యోసేపు జీవితం ఇచ్చిన మోటివేషన్ ఏంటంటే, ఓడను పోగొట్టుకున్నానని ఏడుస్తూ కూర్చోవడం కాదు. బండి ఉంది, ఇప్పుడు ఆ బండి ఎక్కి ఉన్న జీవితాన్ని ఎలా కొనసాగించాలి అన్నదే విశ్వాస జీవితం అన్నమాట. అందుకే యేసేపు జీవితం నాకు ఇక అయిపోయింది నా జీవితం అనుకోలేదు. ఇక మరల జీవితాన్ని ప్రారంభించాడు. ఇది దాస్కత్యపు జీవితం, అల్లారు ముద్దులు కొడుకుల జీవితం కాదు. లేవగానే కాఫీ తన దగ్గరకు వచ్చే జీవితం కాదు ఇది. పళ్ళు తోమగానే వెంటనే టిఫిన్ అనే జీవితం కాదు ఇది. అందరూ లేవకముందే లేగాలి, ఇల్లంతా తొడవాలి, తానే కాఫీ పట్టుకెళ్ళాలి, తానే టిఫిన్ తయారు చేయాలి, తానే టిఫిన్ తీసుకెళ్ళి ఇవ్వాలి. బానిస బ్రతుకు. ఒకప్పుడు యజమానుడి కొడుకు బ్రతుకు, సేవలు పొందుకున్న బ్రతుకు, ఇప్పుడు సేవలు చేసే బ్రతుకు. అయితే ఏంటి? సో న్యూ లైఫ్ స్టార్ట్ చేశాడు. సో అలా ఎదుగుతూ తాను చేసే పనంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. దేవుడు తోడయుండి ఆశీర్వదించాడు. దాంతో యేసేపు యొక్క స్థితి అభివృద్ధి చెందుతూ వచ్చింది. అతడు ఎదుగుతూ బానిస స్థాయి నుండి విచారణకర్త స్థాయికి ఎదిగిపోయాడు. అంటే ఇలాంటి బానిసలందరికీ
యజమానుడిగా లేదా అధికారిగా నియమించబడ్డాడు. ఇప్పుడు అతడు సేవలు చేయవలసిన లేదు. సేవలు చేసే వారితో పని చేయిస్తే చాలు. ఒక వంట వండే వారితో, ఒక తోటమాలతో, ఒక రైతులతో, లేదా ఒక మరి ఆ తోట కాసేవారితో, ఇల్లు తుడిచేవారితో పనులు చేయించాలి. శుభ్రం చేసేవారితో, అంట్లు తోమేవారితో, ఇల్లును పరిశుభ్రపరిచే వారితో, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ లో ఉన్న పని వారందరితో కూడా సమైక్యపరిచి పనులు చేయించాల్సినటువంటి బాధ్యత యోసేపుది అన్నమాట. అలా బానిస స్థాయి నుండి విచారణకర్తగా ఎదిగిపోయాడు యోసేపు. చూసారు కదా, అక్కడ అందరూ కూడా బానిసలే. యోసేపు ఒక విచారణకర్తగా, బుట్టలు అల్లేవా, వంటలు చేశారా, ఈరోజు ఏ వంటలు చేశారు, ఎక్కడి నుంచి తెచ్చారు కూరగాయలు, ఇల్లు తుడిచారా, పశువులకు నీళ్ళు పెట్టారా, పేడలన్నీ తీసారా, శుభ్రపరిచారా, రైతులారా ఈరోజు మీరు అందరూ పొలాలకు వెళ్ళారా, తోటమాలులారా నీరు పెట్టారా, ఇవన్నీ ఆయన పనులు అనమాట. విచారణకర్త అన్నమాట. ఒక మీటింగ్స్ లో, ఒక సభలో విచారణకర్తలు అవసరం. అన్ని జరిగినాయా లేదనేది చూసుకోవాల్సిన అవసరత చాలా ఉంటుంది. వాళ్ళ బాధ్యత ఎక్కువ తెలుసా. పైనుండి ఏదో పెత్తనం చేస్తారు అనుకుంటారు కదండి. మరి అన్ని పనులు జరిగాయా లేదా, ఒకవేళ జరగకపోతే నిజంగా అంటే కొంతమంది సహోదరులు, పరిచారకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, సో చెయ్యాలా వద్దా అనుకుంటారు. ఒకసారి ఫోన్ చేసి ఇది చెయ్యాలంటే ఏం చెప్తే వెంటనే చేస్తారు. మరి ఎవరు చెప్తారు? పైనుండి విచారణకర్త. ఫ్యామిలీలో కూడా ఒక విచారణకర్త ఉంటాడు, సంఘంలో కూడా ఒక విచారణకర్త ఉంటాడు. ఏదైనా ఒక పని చేసినప్పుడు విచారణకర్త కావాలి. అలాగా యోసేపు పోతీఫరు ఇంటికి విచారణకర్తగా ఎదిగిపోయాడు. ఓకే, రైట్. అలా ఎదుగుతున్న సమయంలో యజమానుడు నమ్మకాన్ని పొందాడు. దానితో యజమానుడు ఏం చేశాడంటే, పోతీఫరు ఏం చేశాడంటే, తన యావదాస్తిని, తన యొక్క ఆ బీరువా తాళాచీములు కూడా యోసేపు చేతికి అప్పించు, నువ్వే చూసుకో. లెక్కలేని చూడటం మానేశాడు. ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో పట్టించుకోవడం మానేశాడు. రోజు అఫీషియల్ గా డ్యూటీకి వెళ్ళడం, తిరిగి రావడం. పోతీఫరు యొక్క నమ్మకం ఏంటంటే, యోసేపు మంచివాడు, తప్పు చేయలేడు, అబద్ధం ఆడలేడు, అవినీతి పాల్గొలేడు, నాకు తెలియకుండా ఒక రూపాయి తీసుకోలేడు వీడు. అది నమ్మకం పోతీఫరుకు ఉన్న నమ్మకం. ప్రేమణ దేవుని వాళ్ళారా, మీ యజమానుల దగ్గర అంత నమ్మకాన్ని సంపాదించుకోగలిగారా? అది భక్తి జీవితం అంటే. భక్తి జీవితం అంటే, అరే వీడు నాకు తెలియకుండా ఒక రూపాయి కూడా తీలేడు, వీడు అడిగి అంత ధైర్యం లేదురా. అది గొప్ప సాక్ష్యం. భక్తి గల జీవితానికి గొప్ప సాక్ష్యం ఏంటంటే నమ్మకత్వము. మీ ఆఫీసులో, మీరు పనిచేసే చోట, మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీ పైన వారికి మీరు అంత నమ్మకాన్ని కలిగించగలిగితే మన భక్తి జీవితంలో సఫలమయ్యేవని. ఇక ముందుకు వెళ్తే అలా మంచిగా పరిస్థితులు చక్కబడుతున్నాయి అన్న సమయంలో ఈ పోతీఫరుకి ఒక భార్య ఉంది. ఈ పోతీఫరు భార్య యొక్క చూపు యవ్వనుడైన యోసేపు మీద పట్టింది. యోసేపు మీద పట్టింది. యువకుడు, యవ్వనుడు, బలవంతుడు, నమ్మదగిన వాడు, తన భర్త ఎంతో నమ్మదగుతున్న యోసేపు మీద చూపు పడినది. శోధించడం మొదలుపెట్టి పాపం చేయమని అడుగుతుంది. యోసేపు, నువ్వు నాతో పాపం చేయాలి అంట అని ఆ రోజు నుంచి శోధించడం మొదలుపెట్టింది. అది విన్న యోసేపు తల తిప్పుకొని వెళ్ళిపోయాడు. అమ్మో, నేను ఇలా చేయలేనండి అన్నాడు. ఏం చేస్తున్నట? ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువు. ఈమె ఏమడిగిందంటే, నువ్వు నాతో పాపం చేయాలి, జారత్వాన్ని జరిగించాలి అని అడిగింది. ఏమండి, ఒక అవకాశం వచ్చింది యేసేపుకి, పాపం చేసే అవకాశం. తను తప్పు చేస్తే ఎవరికి తెలియదు. తన యజమానుడు తను నమ్ముతున్నాడు. తను అడగడానికి కింద ఉన్న వాళ్ళు ఎవరు కూడా సాహసం చేయరు. తప్పు చేస్తే
తనని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. పైగా తాను తప్పు చేస్తే తన యవన కాలపు కోరిక తీరుతుంది. రెండోది, అమ్మగారు యజమానురాలు ప్రసన్నురాలు అవుతారు. ప్రసన్నురాలు అవుతే తన స్థితి ఇంకా ఎదుగుతుంది. అంత మంచి అవకాశం. తర్వాత, రే నువ్వు తప్పు చేసావరా అని అడగడానికి తండ్రి లేడు. ఎరా నువ్వు ఇలాంటి పని చేసావేంటరా అని అడగడానికి అన్నలు లేడు. ఎందుకు నాన్న ఎలా తప్పు చేసావని అడగడానికి పెద్దమ్మ కూడా దగ్గర లేదు. నీతి, న్యాయాలు, బుద్ధి, జ్ఞానము నేర్పిన తల్లిదండ్రులు ఇక్కడ లేరు. ఇది చేస్తే తప్పని అడగడానికి అక్కడ ఎవరు లేరు. కానీ యేసయ్య ఏమంటున్నాడు ఆమెతో, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపబడి ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యములు చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో. ఒకవేళ ఆ రోజు పాపం చేస్తే అది ఒక రహస్యమైన పాపంగా, ఎవరికి తెలియని పాపంగా ఉండిపోయింది. పాపం చేస్తే అడిగేవాళ్ళు లేరు. పాపం చేస్తే తనకు పైగా లాభం, ప్రయోజనం. తప్పు చేస్తే ఆమె సంతోషిస్తుంది. సంతోషించిందంటే మరింత అవకాశాలు, మరింత ఎదుగుదల అతనికి ఉంటుంది. ఎంత మంచి అవకాశం వచ్చింది. కనుక అంత మంచి అవకాశం వచ్చినా సరే నేను ఈ ఘోరమైన దుష్కార్యాన్ని నేను చేయలేను. ఎందుకంటే నా దేవునికి విరోధముగా పాపము చేయలేను. నన్ను అడగడానికి నాన్న లేకపోవచ్చు, నన్ను అడగడానికి మా పెద్దమ్మ లేకపోవచ్చు, నన్ను అడగడానికి అన్నం లేకపోవచ్చు, కానీ నన్ను అంత్యదినమున అడిగి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. కనుక ఆ దేవునికి విరోధముగా నేను పాపము చేయను. ఎవరు కనపడుతున్నారు ఇంట్లో? యేసేపులో ఎవరు కనపడుతున్నారు? వెరీ గుడ్. ఇంకా ఎవరు కనపడుతున్నారు? దానియేలు. అదే భక్తి జీవితం. తరాలు మారినా, మనుషులు మారినా భక్తి జీవితానికి ఉన్న ప్రామాణికతలు మారో. యేసేపు జీవితం ఏ కాలది? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కిందట. దానియేలు జీవితం ఎప్పుడు? క్రీస్తు పూర్వం 500 కిందట. దానియేలుకి యోసేపుకి మధ్య ఉన్న తేడా ఇంచుమించు 1500 సంవత్సరాలు. 1500 సంవత్సరాలలో మనుషులు మారారు కానీ, భక్తులు మారారు కానీ ఏం మారలేదు? భక్తి జీవితం మారలేదు. ఇప్పుడు 2000 సంవత్సరాలు అవుతుంది. భక్తి జీవితం మారిపోద్దా అంటే నీ బుద్ధిహీనత, మన బుద్ధిహీనత. సో ఇట్ ఈస్ ఏ వెరీ న్యూ ఏజెస్, మోడర్న్ లైఫ్. ఇది మోడర్న్ లైఫ్. భక్తి జీవితాన్ని తుంగలో తొక్కి నెక్స్ట్ వచ్చినట్టుగా నేను జీవిస్తాను అని అది మోడర్న్ లైఫ్. భక్తి జీవిత ప్రమాణాలు ఇప్పటికీ మంచి షర్ట్, మోడర్న్ లైఫ్ వేసుకో, డ్రెస్ వేసుకో. అదే ఈ తరపు డ్రెస్సులు వేసుకో, ఈ డ్రెస్సుకు ఆహారం నువ్వు తిను. సో వస్త్రధారణం మారచ్చు, ఆహారపు శైలి మారచ్చు, జీవన విధానాలు మారచ్చు, వాహనాలు మారచ్చు, నివసించే గృహాల డిజైన్స్ మారచ్చు, సంస్కృతి మారచ్చు, భాష మారొచ్చేమో కానీ, మనుషుల రూపాలు మారొచ్చేమో కానీ భక్తి జీవిత ప్రమాణాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఒకప్పుడు చింత చెట్టు కింద కూర్చొని గేదెలు కాసే పరిస్థితి అయినా, ఈ రోజు ఒక కంప్యూటర్ ముందు కూర్చున్న మనిషి అయినా ఒక్కడే, భక్తి విషయంలో ఒక్కడే. అర్థమవుతుందా? గేదెల ముందు కూర్చున్నవాడు అంతే, సాఫ్ట్వేర్ గా కంప్యూటర్ ముందు కూర్చున్నవాడు అతనే. రైట్, ఇద్దరు ఓకే. అతను మోడర్న్ అవ్వచ్చు, కాస్ట్లీ అవ్వచ్చు, బట్ భక్తి విలువలు ఇద్దరికి ఒకటే. ఇతను పరిశుద్ధంగా ఉండాలి, ఇతడు పరిశుద్ధంగా. భక్తి విలువలు ఎప్పుడు మారాలి. కనుక ఇప్పుడు ఇది యేసేపు అంటున్నాడు, నేను దేవునికి విరోధముగా పాపము చేయాలి. చెప్పగలమా? అది భక్తి జీవితం అంటే నేను దేవునికి విరోధంగా నేను ఈ పాపము చేయలేను అనే మనస్సుని కలిగి ఉండడమే భక్తి. నేను ఇది చేయలేను, నా దేవునికి వ్యతిరేకంగా ఇది చేయలేను, మా అమ్మా నాన్నలకు వ్యతిరేకంగా ఇది నేను చేయలేను, ఇదిగో నా కుటుంబానికి విరోధంగా నేను ఇది చేయలేను, నా సంఘానికి బాధ పెట్టే విధంగా నేను ఇది చేయలేను అని చెప్పి పాపం చేయడానికి అవకాశం ఉన్నా
చేస్తే ఎవరికి తెలియకపోయినా, అది ఒక రహస్యమైనదిగా ఉంటాదని తెలిసిన చెయ్యకుండా జాగ్రత్త పడటమే భక్తి. యవనుడైన యేసేపు జీవితంలో కనిపిస్తున్న. అలా నీ అమ్మగారు వదిలేశారా? వదలలేదు. పాపం ప్రియమైన దేవుని వారు వదలదు. శోధన వదలదు. శోధన వచ్చింది, పాపం చేయడానికి శోధన వచ్చింది. శోధన ఎదుర్కొన్నాడు ఒక రోజు, కానీ శోధన ఆగదు. శోధన ఒక రోజులో ఆగేది కాదు. అది ఏం చేస్తుందో తెలుసా? పాపపు శోధన వెంటాడుతుంది. యవనస్తులైనా పెద్దలైనా వెంటాడుతూనే ఉంటారు. ఆ పాపం నువ్వు చేసేంత వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటది. లేదా ఆ పాపం మీద నీకు గెలుపు వచ్చేంత వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. చూడండి, దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినువాడు. ఆమె దినదినము వచ్చి రోజు మాట్లాడుతుందంట. యేసేపు ఇలాగా, ఏంటి ఈ రోజు ఏంటి నువ్వు చేసావు అని. దినదినం ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకు దినదినం మాట్లాడుతుంది? ఎందుకు దినదినము చూస్తుంది? శోధిస్తుంది, వెంటాడుతుంది. పాపం వెంటాడుతుంది. అది ఒక స్త్రీ ద్వారా వెంటాడవచ్చు. ఒకవేళ నువ్వు స్త్రీ అయితే నేను పురుషుడి ద్వారా వెంటాడవచ్చు. పాపము వెంటాడే లక్షణాన్ని కలిగి ఉంటుంది. విశ్వాసిని వెంటాడుతుంది. మీరు అనుకోవచ్చు, దీన్ని ప్రార్థన చేసి వదిలేశాను కదా, మళ్ళీ ఎందుకు వస్తుందని. వస్తుంది. అది దాని యొక్క నైజం. అదే మన మీటింగ్స్ లో వదిలేశాను కదా, ఇది మళ్ళీ ఎందుకు వస్తుంది వెనకాల రావడం అనేది దానికి లక్షణం. వస్తూ ఉంటుంది, వెనకాల వెంటాడుతూ ఉంటుంది. ఎందుకు చూస్తుంది, ఎందుకు మాట్లాడుతుందంటే మాటల ద్వారా మనల్ని పాపంలోకి. చూడండి, సర్పము స్త్రీతో మాట్లాడుతూ ఎక్కడికి నడిపించింది? పాపం. కనుక మాటలు పాపానికి నడిపిస్తాయి. అది చూడండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం నుంచి సామెతలు. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చుకపు మాటల చేత వాని నేర్చుకుని పోయి. కాబట్టి ఆమె ఎందుకు మాట్లాడుతుంది? దినదినం ఎందుకు అతను చూస్తుంది, ఎందుకు వెంటాడుతుందంటే మాటల ద్వారా ముగ్గులోకి దింపాలని. తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకుంటుంది. తన ఇచ్చుకపు మాటల చేత ఇచ్చుకుని పోతుంది. ఆ మాటలకే కదా ఈరోజు యువత లోబడిపోతున్నారు. ఆ మాటలకే కదా ఒక పనికి మాలాడు వెనకాల ఈడ్చుకుని పోబడుతున్నారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, అసలు ఈ డ్రెస్ ఎంత బాగుందో అంతే. ఇప్పుడు రేపు ఇంకొక డ్రెస్ వేసుకొని ఒక స్నాప్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పెడతాం. అప్పుడు వెంటనే అసలు ఎంత బాగుందో తెలుసా ఈరోజు నీ డ్రెస్ అదిరిపోయింది, అసలు నీ ముందు హీరోయిన్లు ఎవరో పనికిరారు అంట. తమ అధికమైన లాలన మాటలు అంటే ఇవే కదా. లాలన మాటలు, హెచ్చకపు మాటలు అంటే ఏంటంటే పొగిడే మాటలు అనమాట. అసలు నువ్వు నడిస్తే ఎలా ఉన్నావో తెలుసా, నువ్వు నవ్వుతే ఎలా ఉన్నావో తెలుసా, నువ్వు కానీ అసలు నువ్వు నీ కోపం కూడా ఎంత అందంగా ఉందో తెలుసా అంటారు. నువ్వు కోపం, ఇది అధిక లాలనతో కూడిన ఇలాంటి మాటలకు ఆడపిల్లలు పడిపోయి ఈరోజు అవతల వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోకుండా నిజంగా జీవితాన్ని నరకం చేసుకుంటారు. చూడండి, అలాంటి వాటికి లోబడిపోతే ఈడ్చుకుని పోతే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వెంటనే పశువు వదకపోనట్లు పరులచే చిక్కిన వాడు నువ్వు వెళ్తుంది స్వర్గానికి కాదు, నువ్వు వెళ్తుంది స్వేచ్ఛను కొన్నావు. మా అమ్మని మొన్న నేను వదిలేసి వెళ్ళిపోతాను, ఎగిరిపోతాను. ఆయన ఏం చేస్తాడు, బైక్ మీద ఎక్కించుకొని అలా తిప్పుతాడు గాలిలో అనుకుంటున్నాను. స్వేచ్ఛ జీవితానికి వెళ్ళిపోతాను. మా అమ్మ రోజు తిట్టారు, మా నాన్న రోజు తిట్టేస్తాడు.
ఈ ఇంట్లో నేను ఈ పనికి మా జీవితం జీవించలేను. ఆయన గారు ఏం చేస్తాడు, నన్ను గుర్రం ఎక్కించుకుని దేశమంతా తిప్పుతాడు అనుకుంటే దేవుడు గారు. కానీ బైబిల్ చెప్తుంది, అమ్మ దేశమంతా తిప్పడు, నీకు సంఖ్యలు వేసి బంధిస్తాడు. తాళి కట్టేంత వరకు, తాళి కట్టిన తర్వాత ఇంట్లో పెట్టేసి ఏమంటాడు తెలుసా, బయటకు వెళ్తాడు, వెళ్ళలేదు బయట తాళం వేసుకుని వెళ్తాడు. ఆ బాబాయ్ ఆయన గారు ఏమనుకుంటాడు, ఈవిడ నన్నే ప్రేమించి వచ్చేసింది, ఇంకొకటి ప్రేమించి అలా గ్రాడ్యుయేట్ ఏంటి అనుకుంటాడు. ఏమి చెప్పాలా ఉంటాయి ఉద్దేశం. తర్వాత ఈవిడ నన్నే ప్రేమించాలి, ఇంకేమన్నా ప్రేమించకూడదు అనుకుని సెలకొని తీసేస్తాడు, బయటికి వెళ్ళినప్పుడు తాళం వేసేస్తాడు. చర్చికి వెళ్తాడండి, డోర్ మోసుకొని ఇంట్లో కూర్చోవాడు. చర్చికి కూడా వెళ్ళినప్పుడు ఎందుకని, అది సంఖ్యలు బానిసత్వం. అది ప్రేమణ దేవుని వారు గారు, వెంటనే పశువు వదకి పోవునట్లు పరుడు చెక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగగా ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెలు అంపు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. చివరికి అది ఏంటి, ప్రాణహానికరమైనది. అది ఉరి, గుండెను చీల్చే అంబు. నా కుమారులారా చెవియుకుడి, నా నోటి మాటలు ఆలకింపుడి. జార స్త్రీ మార్గముల తట్టు, అందుకే జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము. జార పురుషుల మార్గము తట్టు ఆ అకౌంట్స్ జోలికి వెళ్ళకండి. హాయ్ అని అనుకోండి, హాయ్ అని మీరు అనకూడదు. అసలు అకౌంట్ జోలికి వెళ్ళకూడదు. మీరు రోడ్డు మీద కనుక బండి మీద రై రై అన్నాడు అనుకోండి, మనకి చూడకండి, నమ్మకండి. క్లాస్ లోపల ఎవరైనా లవ్ లెటర్ ఇస్తే దాన్ని చింపి పడి అవతల పడేయండి, లేదా తీసుకెళ్ళి టీచర్ గారు చెప్పండి. బైబిల్ చెప్తుంది అలాంటి అకౌంట్స్, అలాంటి సోషల్ అకౌంట్స్ కి వెళ్ళకూడదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ పెట్టు, చాలా బాగున్నావు అని ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెడితే డోంట్ యాడ్ చేయండి, వాళ్ళంటూ వాళ్ళని యాడ్ చేయకండి. పైగా వీళ్ళు ఏం చేస్తారు, పని చేసింది హోటల్లో ఎవరో బాబుగాడు, కానీ ఏం చేస్తాడు, ఎక్కడో మరి ఎక్కడి నుంచి చేస్తాడో తెలియదు, బట్టలన్నీ మంచి బట్టలు వేసుకుని వెళ్ళి ఖరీదైనటువంటి డ్రెస్ వేసుకొని 2-3 ఫోటోషూట్లు తీయించుకొని అవి కాస్త అప్లోడ్ చేస్తాడు. మనం ఏమనుకుంటాం, ఈ సూటు బూటు చూసి అయ్యగారు చాలా రిచ్, ఇంకేముంది మనోడు నమ్ముకుంటే నా లైఫ్ ఇక సో మచ్ అనుకుంటారు. తీరా చూస్తే ఆయన వెనకాల నమ్మేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమిస్తాడు, ఇడ్లీలు వేస్తాడు. ఇడ్లీలో ఇడ్లీలు గిన్నెలకి తోమిస్తూ ఉంటాడు. అప్పుడు గుర్తొస్తుంది అమ్మ రోజు ఆవిడే కడుక్కొని టిఫిన్లు వేసి పెట్టింది చూసారు. ఆ రోజులు గుర్తొచ్చి, అయ్యయ్యో అనవసరంగా నా అమ్మని మా నాన్నని బాధ పెట్టాను, ఈ దుర్మార్గుండ ముగ్గురు వెనకాల వచ్చేసాను, వీడు చూస్తే నాతో ఇడ్లీలు వేస్తున్నాడు, చట్నీలు రుబ్బిస్తున్నాడు, ఇంట్లన్నీ కడిగిస్తున్నాడు, నడువంత పడిపోతుంది. అయ్యో మా అమ్మ నాన్నలే నాకు మంచిది కదా. ప్రియమైన దేవుని వాళ్ళ అమ్మా నాన్నల విలువ మనకి ఇప్పుడు తెలీదు. బయటికి వెళ్ళాకే అమ్మ నాన్నల యొక్క విలువ మనకంటే వాళ్ళకంటే మనం ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో అందరికంటే బెస్ట్ ప్రేమికులు ఎవరంటే అమ్మా నాన్నే. ఏదో కసిబుసిలాడినట్టుగా కనపడతారు కానీ వాళ్ళంతగా ప్రేమించేవాళ్ళు ఎవరూ లేరు. రేపు అన్న రోజు నీకు కిడ్నీ పాడైపోతే నీకు తప్పకుండా 2 కిడ్నీల్లో తీసి ఇచ్చేది ఎవరో తెలుసా? నా ప్రేమికుడు, ప్రాణ ప్రేమికుడు, ప్రాణం ఇచ్చేస్తాడు అనుకున్నవాడు ఎవడు? మీ అమ్మ నాన్న ఎవరో ఒకరు కిడ్నీ తీసి నీకు ఇస్తారు. అమ్మో నా బిడ్డ బతకాలి, ఎవరు చేస్తారు చెప్పు? నీ 2 కిడ్నీలో కిడ్నీ నీకు ఇచ్చి నీ ప్రాణాన్ని నిలబెట్టేది ఎవరు తెలుసా? తల్లిదండ్రులే. మాయ మాటలు నమ్మకండి, అధికమైన లాలన మాటలకు లోపడకండి, ఇచ్చకపు మాటలకు చిక్కుకొనకండి, ఇచ్చుకుని పోతారు. యేసేపు చూసారా, అధికమైన లాలన మాటల చేత చిక్కించుకున్న వారిని ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే యేసేపు ఆమె తట్టుకు తిరగల, ఆమెతో మాట్లాడాల, ఆమెను చూడాల. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది, దాని ఇల్లు పాతాళమునకు పో మార్గము.
ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. యవన బిడ్డలారా, పాపం గాయపరిచింది, పడద్రోసింది అనేకులు. ఈ జారత్వము అనే పాపానికి గాయపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది వెళ్ళే దాని జీవ మార్గం కాదు. దాని ఇల్లు పాతాళమునకును పోవు మార్గము, ఆ మార్గము మరణశాలకు పాతాళం అనే పాఠం మీరు విన్నారు. ఈ జారత్వం అనే పాపం మనం తీసుకువెళ్ళేది పాతాళమే. కాబట్టి ఈ పాప విషయంలో యవన సహోదరులు, యవన స్త్రీలు, అలాగే పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. పోతీఫరు భార్య వివాహమైనదా? వివాహం లేని కన్యక. వివాహమైనదే. మరి ఆవిడకి ఎందుకు బుద్ధి? భర్త ఉన్నాడు కదా, అంతే కొంతమంది బుద్ధి. కాబట్టి ఈ పాపం అనేది మొదట ఎవరు శోధించింది చెప్పండి? జారత్వం అనేది ఎవరు శోధించింది? యేసేపునా, పోతీఫరు భార్యనా? చాలా మంది చెప్తారండి, సర్పం అంట ముందు ఎవరిని శోధించింది? ఆదామునా అవ్వనా? అవ్వనే ముందు, తర్వాత ఎవరిని? అలాగే ఈ జారత్వం అనే పాపం ముందు ఎవరు శోధించిందంటే పోతీఫరు భార్యని శోధించింది. ఆమె పడిపోయింది. ఇప్పుడు ఆమె ద్వారా యేసేపును శోధిస్తుంది. యేసేపు మాత్రం పడదు. ఎందుకు చెప్పండి? పోతీఫరు భార్య హృదయంలో దేవుడు, యేసేపు యొక్క హృదయంలో దేవుడు. కనుక దేవుడు లేని వారు జాగ్రత్తగా అప్పగించుకుంటారు. దేవుడి తమ హృదయంలో కలిగిన యవన బిడ్డలు జాగ్రత్త పడతారు. కనుక మీ హృదయంలో దేవుడిని ఎంచుకోండి. దేవుడే మిమ్మల్ని కాపాడుతాడు, మనల్ని కాపాడుతాడు. నేను నమ్ముతానండి, మనందరం బలహీనలో. మనమందరం యవన కాలం నుంచి వచ్చిన వాళ్ళం. యవన కాలంలో వచ్చే శోధనలు అంత ఎంత కాదు, ఆకర్షణలు అంత ఎంత కాదు. వాటన్నిటిలో కడగబడిన ముత్యముగా మనం నిలబడ్డామంటే కారణం దేవుని సంరక్షణ. మేమేదో బలవంతులం, ఈ విషయంలో గొప్పవాళ్ళం, మరి నిష్ట కలిగిన వారు అనేం కాదు. మనుషులందరూ బలహీనులే, కానీ బలహీనులైన ఈ భక్తుల్ని నిలబెట్టింది దేవుడే. కనుక యవన కాలంలో దేవుని భయాన్ని హృదయంలో పెట్టుకుంటే ఆ దేవుని భక్తి భయమే మనల్ని కాపాడుతుంది. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరచనీయకము. కనుక ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకు చూస్తుంది? పడేయడానికి, మాటలతో లోపరుచుకోవడానికి, చూపులతో లోపరుచుకోవడానికి. అందుకే యవన పిల్లలారా, మిమ్మల్ని శోధించే వారి మాటల్ని వినకూడదు. మిమ్మల్ని శోధిస్తున్న వారి చూపుల్ని కళ్ళలో కళ్ళ పెట్టి చూడకూడదు. పెద్దోళ్ళైనా సరే. కరెంటు షాక్ ఓన్లీ యవనస్తులకే తగులుతుంది అంటాను ఉందండి. అలాంటిది ఏం లేదు. కరెంటు షాక్ ఎవరికైనా షాక్. కాబట్టి ఈ విషయంలో వివాహం కాని వారు అనేది లేదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటారు. కనుక మనల్ని శోధించే మాటలు, మనల్ని శోధించే చూపులు మనం చూడకూడదు. చూడండి ఏమంటాడు? దాని చక్కదనమునందు నీ హృదయంలో. చక్కదనము అంటే పురుషుడికి ఆడపిల్ల చక్కదనంగా ఉంటుంది. ఆ చక్కదనాన్ని చూడకు, శోధించబడతావు నీ హృదయం. ఆడపిల్లల కట్టల గిండలు చూసి బక్కగా ఉండి డ్రెస్సులు టైట్గా వేసి పెక్కలు కనపడేలా చూసేవాళ్ళందరూ చూసి ఆశపడతాను. అందుకే అలాంటి వాళ్ళు చూడకండి. ఒక దైవజనుడు చెప్తున్నాడు, చూస్తే కదా శోధన, చూడకుండా ఉంటే లేదు కదా శోధన. చూడటం మానే, మాట్లాడటం మానే. నేను ఒక అనుభవం కలిగిన విశ్వాసంగా చెప్తున్నాను అందరికీ. చూడటం మానేయండి, మాట్లాడటం మానేయండి, శోధన ఉంటుంది. మీకు ఎప్పుడైనా అప్పు ఇచ్చి ఎగ్గొట్టారా? ఎప్పుడైనా అదే అప్పు ఇచ్చి అప్పు తీసుకుని ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఎప్పుడైనా? అలాంటి సమయంలో అప్పులోడు కనుకున్నప్పుడు ఏం చేశారు మీరు? ఏమంటే, హలో రామారావు గారు నేను ఎక్కడున్నాను అంటారా? రామారావు గారు అక్కడ కనపడగానే ఈ సుబ్బారావు గారు ఇంటించిటు అంతే కదా. అలాగనమాట. అప్పుల్లో చూసినప్పుడు ఎలాగైతే వెంటనే మనం తప్పించుకుని పారిపోతామో అలాగే ఈ పాప విషయంలో కూడా అలాగే. కనుక తప్పించుకోవడం మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో అది భక్తి జీవితం అండి.
అదే ఓకే. ఈరోజు సోషల్ మీడియా ద్వారా యవనస్తులైన పిల్లలు శోధించబడతారు. యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ 4 ద్వారా ముఖ్యంగా ఈరోజు యవన బిడ్డలు శోధించబడుతున్నారు. జాగ్రత్త. ఇలాంటి వీడియోస్ వచ్చినా, ఇలాంటి పోస్టులు వచ్చినా, ఇలాంటి చాటింగ్స్ వచ్చినా, ఇలాంటి మరి ఫొటోస్ వచ్చినా, డోంట్ అట్రాక్ట్ దెమ్. వాటి చేత మీరు అట్రాక్ట్ అవ్వకండి. జాగ్రత్త. అసలు అలాంటి అకౌంట్ వైపు, అటువంటి వాతావరణం వైపు మీరు జాగ్రత్త. ఇష్టం నేనండి ట్రాన్స్ఫర్ ఎక్కుతానండి, ఆ తర్వాత మెల్లగా చెయ్యడతానండి అంటే పెట్టండి. పడేయాలని ఒక షాకు కొట్టేస్తాం. కాబట్టి ఇప్పుడు అసలు షాకు, ట్రాన్స్ఫర్ షాక్ తగిలి బతుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? అప్పుడు ఇది చాలా చేద్దాం. ఆ విషయంలో మనకు కానీ పాపం తగిలిందంటే అందులోంచి మనం బయటికి. సో ఒక్కసారి పాపం అనే ఊబిలోకి మనం వెళ్ళిపోయాం అనుకోండి ప్రేమ దేవుడు, ప్రేమ అనే ఊబి, జాగ్రత్తం అనే ఊబి, ఈ చాటింగ్ అనేటువంటి ఈ విషయం ఏంటంటే, చాలా మంది యవన బిడ్డలు ఈ పాపంలో పడడానికి కారణం ఏంటంటే, తాము చాటింగ్ చేస్తున్నారన్న విషయం, రహస్యంగా పాపం చేస్తున్నామన్న విషయం ఎవరికి తెలియదు? తల్లిదండ్రులకి తెలియదు, ఎవరికి కూడా ఇది తెలియదు. రహస్యంగా ఉంటది కనుక చేస్తారు. రహస్యంగా ఉంటది కనుక చేస్తారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, రహస్యంగా ఉంటది విషయం. సో కావద్దు ఏం చేస్తారు, యాప్ ఉంటది కానీ బయటికి కనపడకుండా సెట్టింగ్స్ ఉంటాయి. అంటే ఫేస్బుక్ ఉంటది కానీ మనకు కనపడదు, ఇన్స్టాగ్రామ్ ఉంటది తల్లిదండ్రులుగా మనం చూస్తే కనపడదు, కానీ వాళ్ళకి తెలుసు ఏదో పాస్వర్డ్ ఉంటే కొట్టగానే యాప్ ఉంటుంది. రహస్యంగా ఉంటుంది కాబట్టి అవకాశం తీసుకుంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇందులో పాపమే ఉంది. నేనేమన్నా ఫిజికల్ గా కాంటాక్ట్ అవుతున్నానా, నేనేమైనా ఫిజికల్ గా తప్పు చేస్తున్నా, నేను టచ్ చేసా, ముట్టానా, ఇందులో తప్పే ఉంది. జస్ట్ చాటింగ్ చేశాను అంతే, ఏదో మాట్లాడాను అంతే, ఇందులో తప్పే ఉంది. నేనేదో చూశాను. ప్రియమైన దేవుని ద్వారా పాపం అనేది హృదయంలో ఉంటుందా, దేహంలో ఉంటుందా? ముందు హృదయంలో తయారవుతుంది, తర్వాత దేహంలో మొలకెత్తుంది. ఇప్పుడు దేహంతో చేస్తే పాపమా, హృదయంలో అనుకుంటే పాపమా? యేసుప్రభు అన్నాడు కదా, ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ఎడల అప్పుడే అతడు తన హృదయములో ఆమెతో వ్యభిచరించిన వాడు అన్నాడు. ఎప్పుడైతే నువ్వు వ్యభిచారపు తలంపులతో ఒక స్త్రీని చేసి ఊహించుకున్నావో అప్పుడే నీ హృదయంలో నువ్వు పాపం చేశావు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అతను ఫిజికల్ కాంటాక్ట్ అయ్యాడా? అవ్వలేదు, కానీ అతను వ్యభిచారా? అవును. అతను నరకానికి వెళ్తాడా? యేసుప్రభు అన్నాడు కదా, నిన్ను కన్ను అభ్యంతర పరిచే కంటే ఆ కన్ను తీసే. ఎందుకంటే 2 కళ్ళతో నరకానికి వెళ్ళే కంటే ఒంటి కన్నుతో ఒంటి కన్నుతో నిత్య జీవంలోకి వెళ్ళట నీకు మేలన్నాడంటే, చూపులతో కూడా నరకానికి వెళ్తామనే కదా. నీ చెయ్యి ఇబ్బంది పరిచిన అంటే ఆ అకౌంట్ వైపు వెళ్ళిపోతుంది నీకు ఏలు, లేదా ఆ వీడియోస్ వైపు వెళ్ళిపోతుంది ఏలు, లేదంటే ఆ సోషల్ మీడియాకి వెళ్ళిపోతుంది. నీవు దాన్ని ఆపలేకపోతున్నావు. యేసుప్రభు అన్నాడు, నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరుస్తుందా, 2 చేతులు కలిగి నా నిత్య నరకంలోనికి వెళ్ళే కంటే ఆ చెయ్యి నరికేసి ఒంటి చేతితో నిత్య జీవానికి వెళ్ళుట నీకు మేలు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనం చేతలతో చేయకపోయినా పర్లేదు. చాలా మంది ఈరోజు ధైర్యం తెచ్చుకుంటారు. పాపం ఎలా ధైర్యం వస్తుంది అంటే, మనం చెప్పినట్టు తప్పే ఉంది ఇందులో. ఏమైనా వెళ్ళావా ఇంటికి, లేదా కలిసావా, లేదా టచ్ చేసావా, ఇందులో తప్పే ఉంది. చాటింగ్ చేస్తున్నావు అంతే, మాట్లాడుతున్నావు అంతే, చూస్తున్నావు అంతే, అంతే, వదిలే, అక్కడితో వదిలేయడమే. అలా ఏం లేదు. బైబిల్ ప్రకారంగా నువ్వు మాట్లాడినా, నువ్వు చూసినా, నువ్వు వింటున్నా, దాన్ని హృదయంలో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటే నువ్వు రహస్యంగా పాపము చేస్తావు. నేను మాట్లాడుతున్నాను ప్రభు వాక్యాన్ని కూడా ప్రభు మాటకు మాట్లాడుతున్నాను ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రులు చూస్తుండగా ఆ చాటింగ్ చేయగలరా? మీ తల్లిదండ్రులు చూస్తుండగా అలాంటి వీడియోలు చూడగలరా? మరి చూడలేదంటే మీరు దొంగతనంగా చూస్తున్నట్టే కదా, అంటే అది తప్పే కదండి. ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించండి,
పాపం యవనస్తులైన పిల్లలకి అందరికీ చెప్తున్నానండి, పాపం అనేది మన హృదయాన్ని ధైర్యపరుస్తుంది. పాపం చేయడానికి చేసేసిన తర్వాత మనం పిరికివాడిగా చేస్తాం. చూసారా, పాపం ఎప్పుడు కూడా ఏంటంటే చెయ్యడానికి ధైర్యం నోరుకు వస్తుంది, చేసిన వాడినేమో పిరికివాడిగా చేసి నిరాశపడేలా చేస్తారు. చాలా జాగ్రత్త. మరి ఈ విషయం ఏంటంటే నేను ఇన్ని చెప్పినా ఏం చెప్పినా చేసేవాడు చేస్తాను. కానీ ఇంకో మాట చెప్తున్నాను, నిజంగా ఎవరి హృదయంలో అయితే దేవుని భయం ఉంటుందో, ఎవరి హృదయంలో దేవునికి విరోధంగా నేను ఈ పాపం చేయలేను అని భక్తి జీవితం ఎవరైతే ఉంటుందో వాడు ఈ పాపాన్ని చేయలేరు. హాయ్ అని ఎంత మనగాడు మెసేజ్ పెట్టినా దానికి రిప్లై మన యువత ఎవరో తెలుసా? ఒక రూతులాంటి యువతి, భక్తి కలిగిన యువతి చేయలేదు. నా తల్లిదండ్రులకు నా దేవునికి విరోధంగా నేను ఈ పాపం చేయలేను. హాయ్ అని ఒక అందమైన అమ్మాయి మెసేజ్ పెట్టినా దానికి రిప్లై ఉన్నవాడు ఎవరో తెలుసా? భక్తి కలిగి యేసు లాంటి వాడు రిప్లై ఇవ్వలేడు. ఎందుకంటే నా దేవునికి నా తల్లిదండ్రులకు విరోధంగా నేను ఈ పాపము చేయాలి. మనం ఎన్ని చెప్పుకున్నా చేసేవాళ్ళు చేస్తానే ఉంటారండి. కానీ నేను మాట చెప్పగలను, యేసేపు వలె రూతు వలె భక్తి కలిగిన స్త్రీలు పాపం చేయడానికి అవకాశం వచ్చిన పాపమును చెయ్యరు, దూరంగా ఉంటారు. ఇక్కడ కావాల్సింది వాక్యం వినడం కాదు, భక్తి కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎంత మెసేజ్ చెప్పేశారు కాబట్టి ఈ యవన పిల్లలందరూ మారిపోతారు, అసలు ఎక్కడి నుంచి పాపం చేయరు అనుకుంటారు చాలా మంది. ఏం కాదు. మనం చెప్పానుగా, ఇక్కడేమో దేవుని పాట, బస్సులోనేమో సినిమా పాట. ఏం కంగారు పడకండి. ప్రతి చర్చిలోనూ ఇదే పరిస్థితి, ప్రతి చర్చిలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడేమో దేవుని పాట, స్కూల్ గడికి వెళ్ళి సినిమా పాట. ఇక్కడేమో దావీదుగాలే నాట్యమాడి అంటున్నారు, అక్కడికి వెళ్ళేసరికి డిస్కో డిస్కో డాన్స్ డిస్కో అని అలా వేస్తారు. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ స్టేజ్ మీద డాన్స్ వేసేది ఆ అమ్మాయి, అక్కడికి వెళ్ళాక కాలేజీ ఫేర్ లో డాన్స్ వేసేది కూడా ఆ అమ్మాయి. అవతారం మారింది కానీ ఆవిడే వ్యక్తి, ఆవిడే డాన్స్ మారుతుంది అంతే. ప్రేమని యవనస్తులారు మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నారు, మీరు ఏంటంటే భక్తి పెంచుకోవడానికి ట్రై చేయండి. భక్తి ఎందుకు పాతాళానికి వెళ్ళకుండా, భక్తి ఎందుకు నరకానికి వెళ్ళకుండా, భక్తి ఎందుకు నువ్వు తీర్పులోకి వెళ్ళకుండా, భక్తి ఎందుకు ఉండాలి? నీ కొరకు సిలువలో యేసు ప్రాణం పెట్టాడు కనుక తన త్యాగాన్ని, తన హోదాని, మహిమని విడిచిపెట్టి నీ కోసం ఈ లోకానికి వచ్చి అందరి చేత చీ అనిపించుకుని కొరడా దెబ్బలు తిని అవమానపరచబడి ఘోరాతి ఘోరంగా నీ కోసం సిలువ మీద మరణించాడు కనుక నీ యవన జీవితాన్ని త్యాగం చేయాలి. నేను ఎందుకు త్యాగం చేయాలి? నా కోరికల్ని, నా ఉద్దేశాలని, నా ఆలోచన నేను ఎందుకు త్యాగం చేయాలి? అన్నీ ఉన్న ఒక చప్పని బతుకు నేను ఎందుకు తినాలి, నేను ఎందుకు బ్రతకాలి అని నువ్వు అనుకుంటే నీ కోసం దైవ కుమారుడు చప్పని బతుకు అనుభవించాడు కాబట్టి, నువ్వు నమ్మిన యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ జీవితాన్ని త్యాగం చేశాడు కాబట్టి నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేయాలి. ఇన్ని రకరకాల రుచులతో కూడిన ఈ లోకంలో నేను చప్పుడి అన్నమే ఎందుకు తినాలి, చప్పని బ్రతుకు నేను ఎందుకు బ్రతకాలి అని అంటే అది త్యాగం. నీవెందుకు త్యాగం చేయాలంటే నీ కోసం యేసు ప్రభు త్యాగం చేశాడు. ఈ పాయింట్ నీకు అర్థమైతే నువ్వు అలా జీవించగలుగుతావు, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తావు. అందుకే దేవుడు యొక్క వాక్యం కూడా దేవుడే ఇచ్చేసాడండి. ఏంటి ఛాన్స్ ఇచ్చేసాడు దేవుడే. అలాంటిది రత్నగిరి నేనే పడ్డానండి, అసలు నేను ఇక్కడ నిలబడనే లేదు. దేవుడి వాక్యం నిలబడి చెప్పిస్తుంది. ఏమనంటే దేవుడి వాక్యం ఏమంటుందంటే, ఓ యవనుడా, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వన ముందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. అది తీర్పు ఉంది. యవనుడా, నీకు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. యవనుడా, నీకు నేను స్వేచ్ఛ ఇస్తున్నాను. ఈ స్వేచ్ఛలో
నీ హృదయపు కోరికలు తీర్చుకుంటావా? తీర్చుకో. నీకు నచ్చినట్టుగా బ్రతుకుతావా? బ్రతుకు. బ్రతికి సంతోషిస్తావా? నువ్వు సంతోషించు. ఏం తింటావో తిను, ఏం త్రాగుతావో త్రాగు, ఈ దేహంతో ఏం చేస్తావో వచ్చేయి, నీకు స్వేచ్ఛ ఇచ్చేశాడు. ఓకే, ఇవన్నీ లేకుండా భక్తిగా బ్రతుకుతావా? చప్పని జీవితాన్ని జీవిస్తావా? ఇష్టం. గాజు గ్లాసులో రంగు నీళ్ళలో స్వీట్ నీళ్లు కలుపుకుని తాగుతావా? పంచదార నీళ్ళు కలుపుకుంటావా? లేదంటే మామూలు స్టీల్ గ్లాసులో మామూలు నీళ్ళు తీసుకుని సప్ప నీళ్ళు తాగుతావా? నీ ఇష్టం. నీవు ఈ రంగుల లోకంలో నీ ఇష్టమైన కోరికలు తెచ్చి నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతావా? నీ ఇష్టం. ఇచ్చేసానికి ఛాన్స్. లేదా ఈ జీవితాన్ని భక్తి జీవితంతో జీవిస్తావా? భయభక్తులతో బ్రతుకుతావా? నీ ఆశలన్నీ చంపుకుంటావా సిలువ దగ్గర? నీ ఇష్టం. కానీ ఒకటి గుర్తు చేసుకో, అంత్యదినమున నా తీర్పు తీరుస్తాను. వదిలిపెట్టాను. దేవుడేమి వదిలిపెట్టాడు. ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయన. ఈ భూమి ఆకాశాన్ని సృజించింది ఆయన. తల్లి గర్భంలో నిన్ను నిర్మించింది ఆయన. ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయన. ప్రతిదినం ఆహారాన్ని ఇచ్చి, సూర్యునిచ్చి, వెలుగునిచ్చి, చంద్రునిచ్చి, ఆకాశంలో వర్షాన్ని కురిపించి, పంటలు పండించి, ప్రతిదినము నీకు ఆహారాన్ని ఇచ్చింది ఆయన. ఊపిరినిచ్చింది ఆయన. అలాంటి వాడు, ఈ జీవితాన్ని ఇచ్చిన వాడు, ఈ జీవితం నిమిత్తం లెక్క అడగడా? 5 తలంతులు ఇచ్చిన వాడే తిరిగి వచ్చి లెక్క అడుగుతున్నప్పుడు ఈ విలువైన జీవితాన్ని ఇచ్చినవాడు దేవుడు అనుకుంటున్నాడా? అక్కడికి ఎవరు పెట్టలేరా? ఈ యవన కాలంలో మీ జీవితాన్ని దేనికి అప్పగించుకుంటారు? మీ ఇష్టం. పాపానికి అప్పగించుకుంటారా? లేకపోతే పరిశుద్ధతకు అప్పగించుకుంటారా? సండే స్కూల్లో కూర్చోడం భక్తి జీవితం కాదు. వాక్యాలు చదివేయడం భక్తి జీవితం కాదు. పాటలు పాడేయడం భక్తి జీవితం కాదు. ప్రైజులు తెచ్చేయడం కూడా భక్తి జీవితం కాదు. బైబిల్ అంతా కంప్లీట్ చేసేయడం కూడా భక్తి జీవితానికి ప్రామాణికం కాదు. పాపానికి, దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను అనే యాటిట్యూడ్ నేను ఉంటేనే నీకు భక్తి ఉండడు. ఎవరికైనా సరే. తర్వాత యేసేపు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడే కాదు, అడగడానికి నాన్న వాళ్ళు ఎవరు లేనప్పుడు కూడా నేను దేవునికి విరోధంగా పాపము. అలాగే ఇంటిలోను జాతర భక్తి అంటే చెప్తున్నాను, ఇంటిలోను చర్చిలోను నువ్వు పాపం చేయకుండా బ్రతకడం భక్తి కాదు. నువ్వు స్కూల్లోను కాలేజీలోను పనికెళ్ళే చోట ఎలా ఉన్నావు అనేది భక్తి. అది భక్తి. ఇంటికాడ నువ్వు ఎలా ఉన్నావు, నేను ఇంటికాడ ఎలా ఉన్నానది భక్తి కాదు. సంఘంలో ఎలా ఉన్నానది భక్తి కాదు. ఎందుకంటే ఈ 2 చోట్ల మనం జాగ్రత్తగానే ఉంటాం. 3వ చోట మనం వెళ్ళే స్కూల్లో కాలేజీలో మనం వెళ్ళాం. దేవుణ్ణి స్తుతించోటి అంటారు. వచ్చి యానివర్సరీ డేలో అంటారు. కేవలం తేడా ఇక్కడికి అర్థమైపోయింది. నువ్వు పెద్ద మోసగాడివి, నువ్వు ఒక వేషధారివి. ఇక్కడేమో దేవుని స్తుతించి స్థిరపరచువాడవు, బలపరచువాడవు అంటారు. అక్కడికి వెళ్ళి కాలేజీలో ఫంక్షన్లు ఏమంటావు? ఆ పాట పాడకూడదు కానీ పాడలేదు అంటారు. మనం చాలా మంది ఎవరు పెట్టాలి, నేను లెక్చరర్నే కదా చూస్తూ ఉంటాను. సార్ నేను బాప్తిజం తీసుకున్నాను సార్, ఎదుగుంటాం నా తండ్రి బంగారు అనుకుంటాను. మరి ఈ పిల్ల వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది? చేపలు పడుతుంది. దేవుని మందిరంలో దేవుడికి చెప్పట్లు, అపవాది ఉండే చోట అపవాదికి ఆవిడ అక్కడే ఈవిడ అక్కడే. మరి బాప్తిజం ఎంత తీసుకున్నట్టు? ఒక రకంగా చెప్పాలంటే బాప్తిజం కూడా భక్తికి నిదర్శనమే ఈ రోజు. ఎందుకంటే బాప్తిజాన్ని కూడా మనం తీసేసుకుంటాం, ములిగేస్తున్నారు. మేము క్రిస్టియన్ అనిపించుకోవడం తీసుకుంటాం. అంటే అందరినీ నేను బ్లేమ్ చేయట్లేదు. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరినీ బ్లేమ్ చేయట్లేదు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు కొంతమంది అలా కనపడుతున్నారు కాబట్టి నమ్మలేం. బాప్తిజం తీసుకున్నా సరే భక్తి జీవితం గలవారని మనం. భక్తి ఏంటంటే యవనస్తులకి నేను ఒక బైబిల్ వాక్యం, ఒక రిమార్క్ చెప్తున్నాను. అంటే నీ ఇంటికాడ ఎలా ఉన్నావు అన్నది కాదమ్మా, సంఘంలో మీరు ఎలా ఉన్నారనేది కాదు, మీ స్కూల్లో మీరు ఎలా ఉన్నారు, కాలేజీలో మీరు ఎలా ఉన్నారనేది భక్తి. అక్కడ ఎవరుంటారో అడగడానికి అమ్మా నాన్న ఉంటారు. అక్కడ ఎవరుంటారో ఉపదేశించే ఉపదేశకుడు ఉంటాడు. అడగడానికి సంఘస్థులు ఎవరో ఉంటారు.
అక్కడ నియమాలు నిబంధనలు ఉండవు. అలా లేని చోట నీవు ఎలా ఉండగలవు? అయ్యో, నేను దేవుడికి విరోధంగా ఈ బూతులు మాట్లాడలేను, దేవుడికి విరోధంగా నేను ఈ అమ్మాయి వెంక చూడలేను, దేవుడికి విరోధంగా నేను ఈ అబ్బాయి వెంక చూడలేను, దేవుడికి విరోధంగా ఇలాంటి దుర్మార్గులతో నేను స్నేహం చేయలేను అనే యాటిట్యూడ్ నీలో ఉంటేనే అది నిజమైన భక్తి అవుతుంది. ఒకరోజు పాపం యేసేపుని పట్టుకుని బలవంతం చేసింది. అంటే పాపం శోధన డోస్ పెంచుతుంది. ఒకరోజు శోధన తీవ్రతరం అయిపోయింది. పట్టుకుని తప్పు చేస్తావా చేయవా అని చెప్పి కూర్చోండి. ఇప్పుడు సమయాల్లో చూడండి, యూనిట్ ఎగ్జామ్ కంటే సెకండ్ యూనిట్ ఎగ్జామ్ కష్టంగా ఉంటుంది, క్వార్టర్లీ ఎగ్జామ్ కష్టంగా ఉంటుంది, ఇంకా హాఫర్లీ ఎగ్జామ్ ఇంకా కష్టంగా ఉంటుంది, లాస్ట్ లో పబ్లిక్ ఎగ్జామ్ ఇంకా కష్టం. అంటే ఎగ్జామ్స్ వెళ్ళే కొద్ది ఎలా ఉంటాయండి, ఈజీగా ఉంటుంది కష్టంగా ఉంటుంది తల్లి, కష్టంగా ఉంటుంది కదా. మనకి మోడల్ పేపర్ ఇస్తారు, అది చాలా ఈజీగా ఉంటుంది. స్కూల్లో రాసి మోడల్ పేపర్ ఈజీగా ఉంటుంది, సెకండ్ మోడల్ పేపర్ కూడా ఈజీగా ఉంటుంది, కానీ పబ్లిక్ ఎగ్జామ్ మాత్రం కష్టంగా ఉంటుంది. అంటే పరీక్ష వెళ్ళే కొలది ఏమవుతుంది, కఠినం అవుతుంది. అలాగే విశ్వాసుల మీద మనకి వెళ్ళే కొలది శోధన కష్టంగానే ఉంటుంది, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. ఒక రోజున శోధన తనని కష్టతరంగా పెట్టినప్పుడు యేసేపు ఏం చేయాలంట, 39:12 అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో క్షేమింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. సో పాపం తనను పట్టుకోవడానికి ప్రయత్నించింది. పట్టుకొని అని అండర్లైన్ చేయండి, తప్పించుకొని అండర్లైన్ చేయండి, పట్టుకొని అండర్లైన్ చేయండి, తప్పించుకొని అనేది ఏంటి? ఈ 2 పదాలు మీకు ఏమర్థమైంది? పట్టుకొని, ఎవరు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు? రైట్. తప్పించుకొని, ఎవరు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు? భక్తిపరుడు. అది ఇది ఎంతకాలం? జీవితకాలం అంత ఉంటది. నేను ఒక్కొక్కసారి దేవుడి దగ్గరికి అడుగుతుంటాను, ప్రభు 5 సంవత్సరాలు అయిపోయింది, ఈ శోధనలో ఆగిపోయి ప్రభు అంటాం. ఆగో తీసుకొచ్చేది ఒక్కోసారికి శోధనతో. ఎంత క్రిస్టియన్ లైఫ్ ఎంత డెవలప్ అయ్యాం, ఇంకా శోధన లేటరా బాబోయ్ అని పోరాడి తీసుకొచ్చేస్తుంది. కానీ ఈ పోరాటం, ఈ శోధనలో ఆగు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభుకి శోధన 3 సార్లు, శోధన ఒకసారి వచ్చింది అనుకుంటారు కదా. చాలా మంది ఏమంటారు, శోధన వచ్చింది 3 సార్లు శోధించేసి వెళ్ళిపోయింది అంటారు. కానీ అక్కడ అలా లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఏమంటుందంటే మత్తయి సువార్త లోక సువార్త అనుకుంటాను సార్, లోక సువార్త లోకసువార్త 4:13. లోకసువార్త 4:13. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అంటే అర్థం ఏంటి? మరి ఆ కొంతకాలం తర్వాత ఏమైనట్టు? మళ్ళీ వచ్చాడు, శోధించాడు. అంటే శోధన జీవితకాలం అంతా ఉంటుందా? కొంతకాలం శోధిస్తాడు, మళ్ళీ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ శోధనలు వస్తాయి. ఇదిగో 25 సంవత్సరాల తర్వాత కూడా నాకు రకరకాల ధనాపేక్షతో కూడిన శోధనలు, రకరకాల శోధనలు వస్తుంటాయి. ఘనత గురించిన శోధనలు వస్తూ ఉంటాయి, మనుషులతో కూడిన ఆయాసంతో కూడిన శోధనలు వస్తాయి, కోపంతో కూడిన శోధనలు వస్తాయి. ఇప్పుడు ఇదిగోండి, ఈ పాపాల గురించిన శోధనలు వస్తాయి. ప్రియమైన దేవుని వారులారా, కనుక ఈ శోధన ఎప్పుడు మనల్ని ఏం చేయాలనుకుంటది? పాపం మనల్ని ఎప్పుడు ఏం చేయాలనుకుంటది? పట్టుకోవాలని చూస్తుంది. భక్తిపరుడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడు? తప్పించుకోవాలని చూస్తాడు. అంతే మన జీవితం. ఇది ఎలాంటిదంటే చిన్నప్పుడు దొంగ పోలీసు ఆటలాంటిది అనమాట. పోలీసులు పట్టుకోవాలని చూస్తుంటారు, దొంగలేమో పారిపోవాలని చూస్తాడు. ఈ అంతే మనం ఇక్కడ. పాపమేమో పోలీసు అనమాట, మనం దొంగ పరిగెడతా ఉండాలి తప్పించుకొని.
చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. ఇక్కడ అంటున్నాడు, జారత్వం అనేది చాలా భయంకరమైన పాపం. మీకు వ్రత నిబంధనలో జారత్వాన్ని ఫస్ట్ ప్లేస్ లో ఉంచారు. జారత్వానికి సంబంధించిన విషయాల్లో ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు. వాహపు చూపులు కానీ, బూతు మాటలు అంటే మీన్స్ దానికి సంబంధించిన మాటలు, అలాగే జారత్వం, కామకత్వం. సో వీటికి దూరంగా పారిపోడి. ఈ జారత్వానికి దూరంగా పారిపోండి పిల్లలారా, యవనస్తులైన పిల్లలారా. జారత్వంతో పారిపోకండి, జారత్వానికి. అదే ఇది తేడా. చాలా మంది ఏంటంటే జారత్వం కోసం పారిపోతున్నారు. జారత్వం కోసం అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుందను, ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు అట్రాక్టివ్ గా ఉన్నాయో నమ్మేసి వాడి తర్వాత అతన్ని నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం అద్భుతంగా ఉంటుందనో నమ్మి వెళ్ళిపోతున్నారు. 18 ఏళ్ళు 17 ఏళ్ళ వయసులో ఆడపిల్లకి ఏం తెలుస్తారు? 20 ఏళ్ళలో ఉన్నటువంటి మగపిల్లలకి ఏం తెలుస్తుంది? తెలియక పెళ్లి చేసేసుకుంటారు. పారిపోతున్నారండి పాపం. అమ్మ నాన్నల ఆత్మ గౌరవం ఏమవుతుందని కనీసం ఆలోచించకుండా పారిపోతున్నారండి పాపం. మధ్యకాలంలో ఒక విషయం మాకు తెలిసి చాలా బాధేసింది. జీవితంలో రొయ్యలు చెరువులు వేసి చాలా దెబ్బతిన్నారు. ఏదో నష్టపోయారు ఆ జీవితం. ఇల్లు కట్టుకోవడం కూడా లేకపోతే ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా 4 రేకులు ఇస్తే చిన్న కిక్కీస్ తడేసుకొని 4 రేకులు వేసుకున్నాం. మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేశారు. ఎంతో ఉన్నతంగా బతికిన వాళ్ళు మళ్ళా చిన్న ఆటో తీసుకుని లైఫ్ స్టార్ట్ చేశాడు. ఆవిడ రొయ్యలు తగిలింది, ఈయనేమో ఆటో నడిపాడు. పిల్లలు ఎంతటి పిల్లలు, చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు. వాళ్ళని గుండెల్లో పెట్టుకుని పెంచి ఈయనేమో ఆటో ప్రతిరోజు 5 గంటలకి వెళ్ళిపోవడం, రాత్రి 9ంటికి రావడం. ఆడేమో రోజు రొయ్యలు గంటలకు రావడం. పిల్లగా వాళ్ళ ఆర్థిక స్థితిని కట్టుకున్నారు. కుప్పు కూలిపోయిన వాళ్ళ ఆర్థిక స్థితిని వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే ఇల్లును బాగుపరుచుకొని పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే మా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలనుకుని చక్కగా ఇంటర్మీడియట్ డిగ్రీ పంపించారు. బయటికి దూరంగా కాస్ట్లీగా చదివించారు. వాళ్ళ డ్రెస్సులు చూస్తే కాస్ట్లీ డ్రెస్సులు. జీవితంలో దెబ్బతిన్న వాళ్ళకి లేరు వాళ్ళు. జీవితంలో అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ డ్రెస్ చూస్తే ఆవిడ డ్రెస్ చూస్తే నిన్న వేసుకుని సరే ఆవిడ ఆ రోజు వేసుకుంటారు. ఆవిడ ఆయన చూస్తుంటే ఆయన షర్ట్ ప్యాంట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాగే మట్టికి వెళ్ళిపోతాడు, అలాగే మట్టికి వచ్చేస్తాడు. కానీ మా పిల్లలు మంచిగా ఉండాలనుకుని మోడర్న్ డ్రెస్ వేసి పిల్లల్ని పెంచి పెద్ద చేసుకుంటారు. పిల్లలు ఎదిగారు, అవకాశాలు ఎదిగారు. అందులో ఒక పాప ఒక వ్యక్తిని ప్రేమించి పారిపోయింది. సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని దాని ద్వారా ముఖమొహం వాడి జీవితం ఏంటో, వాళ్ళ లైఫ్ ఏంటో, వాడి అమ్మనాన్నలు ఏంటో, బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏమీ తెలియకుండా హాయ్ అనే ఒక మాటకి పడిపోయి ఆ ఎవడో అద్దె బైకు అద్దె డ్రెస్ వేసుకొస్తే అది చూసి మోసపోయి వీడితో నేను వెళ్ళిపోతున్న లైఫ్ బాగుంటుంది అనుకుని పారిపోయింది. జారత్వంతో పారిపోయింది, పాపంతో పారిపోయింది, వెళ్ళిపోయింది. నిజంగా ఆ తల్లిదండ్రులిద్దరికి తల తీసినట్టు అయిపోయింది. అసలే అప్పటికి అప్పుల భారం అయిపోయి ఇల్లు కూడా కోల్పోయి ఎవరో 4 రేకుల షెడ్ వేసుకుని బ్రతికి ఒకనాడు సగం చచ్చిపోయారు. ఈ 10 సంవత్సరాల్లో మరలా జీవితాన్ని కట్టుకొని కూతుర్లతో హాయిగా సంతోషంగా బ్రతుకుతాం అనుకుని తలెత్తుకుని బ్రతుకుతాం అనుకున్న తల్లిదండ్రులకు ఇక సగం బతికిన తల్లిదండ్రులు ఇంకా మిగతా సగం చంపేసుకుంటారు. ఇక తలెత్తుకోలేకపోయాడు. ఆ ఊరు నుండి వైజాగ్ లో చెరువుల మీద కాపలా కాసి ఇప్పుడంతా ఏం చేస్తున్నాడు, సాగు అటు వెళ్ళిపోతున్నారు కదా మీకు. అలా వైజాగ్ చెరువులు ఏదో ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కాపాడు. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? సిగ్గుతో తలదించుకొని, సిగ్గుతో లోకానికి సమాజానికి మొహం చూపించుకోలేక. తప్పు చేసింది ఆవిడ, వీళ్ళు ఎందుకంటే బాధపడాలి? తల్లిదండ్రులే బాధపడాలి. మరి నువ్వు తప్పు చేస్తే బాధపడాల్సింది తల్లిదండ్రులే.
నువ్వు తప్పు చేస్తే తల దించుకునేది తల్లిదండ్రులే. నువ్వు తప్పు చేస్తే ఏడ్చేది తల్లిదండ్రులే. తప్పు చేస్తే ఆత్మాభిమానాలు, గౌరవాలు పోగొట్టుకుని నడి రోడ్డు మీద పడి ఆడవలసింది తల్లిదండ్రులే. ఎందుకంటే నిన్ను కన్నందుకు, పెంచినందుకు, కడుపులో పెట్టుకుని డ్రెస్సులు కొన్నందుకు, సమాజంలో నీకు ఒక విలువనిచ్చి, గౌరవాన్నిచ్చి, నిన్ను నమ్మి చదివించినందుకు నువ్వు ఇచ్చిన బహుమానం కదా. అందుకే నేను నీకోసం ఏడవాలి. ఆ కన్న తల్లిదండ్రులు సగం చచ్చిపోయి ప్రతిరోజు రొయ్యల దగ్గర ఆవిడెళ్ళి పొద్దున్నే వెళ్ళి పెంచి పెద్ద చేసి ఒక జీవితాన్ని ఇచ్చారు కదా. దానికి ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది. ఈ సాగు సావంటారా, నేను వెళ్ళిపోతాను. నేను ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. ఒక్కసారి తప్పుడు నిర్ణయం తీసుకునే ముందు యవనస్తులని పిల్లలు అందరూ ఆలోచించాలి. నీ వెనుక నిన్ను ప్రేమించే అమ్మ, నిన్ను ప్రేమించే నాన్న, నీ కుటుంబం, నీ చెల్లి జీవితం ఏమైపోతుంది? అరే ఇదిగో పారిపోయిన దాని చెల్లెలు రా అంటే ఎవరు చూసుకుంటారు? రేపు నమ్ముతారా? అసలు నీకు విషయం తెలుసా? అక్కగా నువ్వు వెళ్ళిపోతే నీ చెల్లిని సమాజం ఎలా చూస్తాడు? ముసలోడు కూడా తేడాగా చూస్తాడు. అంతే, మగవాళ్ళు అంతే. వ్యభిచారిని చూచి పాపము మానలేని కనులు గలవారిని సమాజం. మంచోళ్ళు అన్న వాళ్ళని ఒకలా చూస్తారు, చెడ్డోళ్ళు అన్న వాళ్ళని అలాగే చూస్తారు, తల్లిని అలాగే చూస్తారు, చెల్లిని అలాగే చూస్తారు. అలాంటి మచ్చ ఇంటికి వదిలేసి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఎంత బాధకరం ఆ విషయం తెలిసింది కానీ నాకు ఎంత బాధ. ఇప్పుడు వాళ్ళని నేను ఫస్ట్ నేను చూస్తున్నానంటే వాళ్ళే ఫస్ట్ నుంచి వాళ్ళు మేము నాకు తెలిసేసరికి 10 సంవత్సరాల కిందట చూస్తున్నాం. పొద్దున్నే ఆయన ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆవిడ ఇప్పుడు ప్రతిరోజు డొయిలి దగ్గర వెళ్తా ఉంటాను. గమనిస్తున్నాను వాళ్ళ అభివృద్ధిని చూశాను, డిసిప్లిన్ చూశాను. జీవితంలో నేను గమనించింది ఏంటంటే దెబ్బ తిన్నారు, ఓడిపోయారు, సర్వాన్ని కోల్పోయారు, కానీ నిలదొక్కున్నారండి. నిలదొక్కుని నాడు చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఓడలు ఏమైపోయి బళ్ళు అయిపోయినాయి కదా అని ఆడతా కూర్చోవాలి. ఆ బండికి ఎలా జీవితాన్ని కట్టుకోవాలని అనిపించాను. అది నచ్చిందండి నాకు. అలా పోరాటం నాకు నచ్చింది నిజంగా. నాకు పోరాడారు, సంపాదించారు, కట్టుకున్నారు, ఇల్లు ఒక స్థాయి తెచ్చుకున్నారు. ఇల్లుని ఒక 8 లక్షలు ఎట్టి స్థిరపరిచి పిల్లలకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉన్న తరుణంలో, సమాజంలో పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి దక్కించుకోవాలనుకున్న సమయంలో కూతురు తలదీసేసారు. ఇక ఈ మకాన్ని ఇలా ఈ సమాజానికి చూపించలేక ఎక్కడికో దూరానికి. నిజంగా వాళ్ళ పిల్లలకి నేనే ఎక్కువగా బాధపడుతున్నాను. ఎందుకంటే అలాంటి కుటుంబం చల్లగా ఉండాలి, దీవించబడాలి. అందుకే నాకు అనిపించింది, ఏదో మతం అంటారు కానీ యేసు ప్రభు అన్ని కుటుంబాలకి తెలియాలి. అందరు యవనస్తులకి యేసు ప్రభు తెలియాలి. యేసు ప్రభు ఒక్కడే జీవితాన్ని మార్చగలరు. ఈరోజు ఆ కుటుంబం అంత బాధపడుతుందంటే కారణం ఆ కుటుంబానికి క్రీస్తు తెలియకపోవడం, వాళ్ళ పిల్లలకి క్రీస్తు తెలియకపోవడం. నిజంగా ఒకవేళ వాళ్ళ కుటుంబానికి యవనస్తులకి క్రీస్తు తెలుసుంటే వాళ్ళు తప్పు చేయకపోదురేమో. నిజంగా వాళ్ళ కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటుందో అని నేను అనుకుంటున్నాను. చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే, గమనించండి, తీరా ఎవరు వెనకాలైతే వెళ్ళి పారిపోతున్నారు వాళ్ళకి ఏమి ఉండదండి. నేను చెప్పినట్టు ఇక్కడేమో సాఫ్ట్వేర్ అని అంటాడు, తీరా నమ్మి వెనకాల వెళ్ళిపోయాక వాడు హోటల్లో పని చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు కూడా మనకి. కాబట్టి నమ్మవద్దు, మోసపోవద్దు. నమ్మవద్దు ఈ మాయలోకం, నమ్మవద్దు ఆశ చూపి మోసం చేసే ఈ మాయాలోకం, నమ్మవద్దు. 1 కొరింథీయులు 7:34 చదువుకున్నాం. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రులయుండుటకు ప్రభువు విషయమైన కార్యముల గూర్చి చింతించుచుందురు గాని. ఎవరు భక్తి కలిగిన స్త్రీలు, భక్తి కలిగిన పురుషులు ఏం చేస్తారు? తాము శరీరమందును ఆత్మయందును పవిత్రులై ఉండుటకు ప్రభు విషయమైన కార్యముల గురించి. ఏది దేవుని పని? పాటలు పాడటం దేవుని పని. ప్రభు కార్యం అంటే ఏంటి? పాటలు పాడటము, ప్రార్థన చేయడము, సంఘంలో పరిచర్య చేయడం, దేవుడి కోసం పని చేయడం ఈ రోజు దేవుడి కార్యం అనుకుంటున్నారు. కానీ దేవుడి వాక్యం చెప్తుంది అన్నిటికంటే గొప్ప దైవ కార్యం ఏంటో తెలుసా? ఒక భక్తుడుగా, ఒక భక్తి గల స్త్రీగా, ఒక భక్తి గల పురుషుడిగా శరీరమందును ఆత్మయందును పవిత్రముగా తమ గడ్డములను కాపాడుకోవడమే నిజమైన దైవ కార్యం.
వాట్ ఈస్ ద రియల్ వర్క్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క నిజమైన పని ఏంటి అంటే, వాట్ ఈస్ ద రియల్ వర్క్ ఆఫ్ ది గాడ్ ఏదంటే, నీ శరీరంలో నీ ఆత్మలో పవిత్రత కాపాడుకోవడమే నిజమైన దేవుని పని. యవనస్తులకి చెప్తున్నాను, సహోదరులకి సోదరిమల్ని చెప్తున్నాను. 2 రోజులు మీటింగ్ పెట్టేసాం, గొప్ప మనం అనుకుంటారేమో. ఇట్ ఇస్ నాట్. అదేం కాదు, అదే కాదు. మనం చేయాల్సిన దాంట్లో మనం చేయాల్సింది ఎంతో దేవుని పనులు కొంత చేస్తాం. కానీ నిజమైన దేవుని పని ఏంటంటే, నీ ఇంటిలో సంఘములోనే కాదు, సమాజంలోకి వెళ్ళినప్పుడు నీ శరీరాన్ని నీ ఆత్మను పవిత్రంగా కాపాడుకోవడమే నిజమైన దైవ కార్యం. దాని గురించి చింతిస్తాడు ఎవరో భక్తిపరుడు. ఈ భక్తి, ఇవన్నీ ఈ దేవుని మాటలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. ఈరోజు మనం యేసేపు జీవితం గురించి చూసుకుందాం. యేసేపు ఐగుప్తులో ఉన్నాడు, పోతీఫరు ఇంట్లో ఉన్నాడు. వాని స్థాయి నుండి విచారణకర్తగా ఎదిగిపోయాడు. అలాంటి సమయంలో పోతీఫరు భార్య నుండి శోధనను ఎదుర్కొన్నాడు. యవ్వన కాలంలో, వయసులో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, శోధించబడుతున్నాడు. దేవుని భయముతో దేవునికి విరోధముగా పాపం చేయలేనని చెప్పి అతడు పారిపోయాడు. దినదినము ఆమెను శోధించడానికి ప్రయత్నించింది, కానీ అతడు ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినువాడు. జాగ్రత్త తీసుకున్నాడు, అందుకే పాపం చేయకుండా ఉన్నాడు. ఒకవేళ రోజు ఆమెతో మాట్లాడితే, అమ్మగారండి అని మాట్లాడితే, ఆ అమ్మగారు చూస్తుంటే, ఈ అయ్యగారు కూడా చూస్తుంటే, తాను మాట్లాడుతుంటే తాను మాట్లాడుంటే, తను నిలబడి చోటే ఉండుంటే పాపంలో పడిపోయాడు. అక్కడికి జాగ్రత్త, దూరంగా ఉన్నాడు, 30% దూరంగా ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, అధిక లాలన మాటల చేత లోపరుచుకోవాలి ప్రయత్నిస్తారు, జాగ్రత్త, వారు లాక్కెళ్ళేది నిత్య జీవితానికి కాదు, పాతాళానికి లాక్కెళ్తున్నారని చెప్తున్నారు. బైబిల్ చెప్తుంది, జాగ్రత్త, స్త్రీ చక్కదనమునందు పురుషుని చక్కదనమునందు ఆశ పడుకునే హృదయంలో, అందుకే చూడకు. కొంతమంది మాటలతోనే కాదు, చూపులతో కూడా లోపరుచుకోవాలని ప్రయత్నిస్తారు. దయచేసి చెప్తున్నాను, వ్యభిచార సంబంధమైన కళ్ళతో, కామకత్వంతో ఎవరైనా చూసినప్పుడు చూడకండి. నేను ఎంత నిగ్రహంగా ఉంటానో ఒకసారి పరీక్షించుకుంటాను అని ఎవరు కూడా అనుకోకండి. ఎవరు బలవంతుడు అంటే ఎవరంటే, ఆ చూపులు తప్పించుకునేవాడు. అందుకని చూపుల్లో చూసి నేను నిలబడతానా లేదా, నా స్టామినా ఎంత ఉందా లేదా అని ఓవరాక్షన్ చెయ్యి. అర్థండి, నా పెద్దలు నాకు బోధించిన ఉపదేశకులు అది చెప్పారు, ఓవరాక్షన్ చెయ్యకు, పడతావు. పారిపోయేవాడు బలవంతుడు, నిలబడి చూసేవాడు బలవంతుడు. కాబట్టి టెస్ట్ చేయొద్దు యవనస్తులారా. నా యొక్క డిసిప్లిన్, నా యొక్క టెంపర్, నా యొక్క ఏమంటారు దాన్ని, సెల్ఫ్ కంట్రోల్, నా సెల్ఫ్ కంట్రోలింగ్ ఎంత ఉంది అని టెస్ట్ చేయకండి. దెబ్బతింటారు, ఓకేనా? టెస్ట్ చేయకండి ఎవరు. తర్వాత సోషల్ మీడియాతో జాగ్రత్త. తర్వాత పాపం నుండి పరిగెత్తిన యేసేపు, పాపం తీవ్రతరం అవుతుంది, శోధన తీవ్రతరం అయినప్పుడు మనం అక్కడి నుంచి పాపం ఏం చేయాలనుకుంటది, పట్టుకోవాలని చూస్తుంది. భక్తుడు ఏం చేయాలనుకుంటాడు, పారిపోవాలి, తప్పించుకోవాలని చూస్తూ ఉంటాడు. అదే భక్తి జీవితం ఉంటాయి. అది ఈ లోకంలో భక్తి జీవితం అంటే ఏంటనుకుంటున్నారు, సంఘానికి రావడం, ఆరాధించడం, ఇది కాదు. నీ జీవితంలో నిన్ను పట్టుకోవాలనుకున్న పాపం నుండి, శాతాన్ని నుండి, లోకాశం నుంచి ఎలా తప్పించుకుని బ్రతకాలనుకోవడమే అది అసలైన భక్తి. మరి ఇదేంటి, సంఘం, సహవాసం, ఇది రీఛార్జ్ అనమాట. ఎలా తప్పించుకోవాలను ఇక్కడ బోధించబడను అంటే, ఇది ఒక పాఠశాల, ఇది ఒక ప్రాక్టీస్ నెట్ అనమాట. చూడండి, ఆ ఆటగాళ్ళు మైదానంలోకి వెళ్ళి పట్టుకు ముందు నెట్ అవుట్ వేసుకుని ఏం చేస్తారు, నెట్లో బాగా ప్రాక్టీస్ చేసినోడు మైదానంలో బాగా ఆడతాడు. అలాగే సంఘం ఏంటంటే నీకు నెట్ లాంటిది, ఇక్కడ నీకు ఎలా లోకంతో ప్లే చేయాలో నేర్పిస్తుంది. అప్పుడు సమాజంలోకి వెళ్ళి బాగా ఆడాలి. బైబిల్ చెప్తుంది, జాగ్రత్తకి దూరంగా పాడి.
అంటే జాగ్రత్తకి దగ్గరగా ఉండి చెలగాటం. బైబిల్ చెప్పింది నొప్పుతో ఏలిట్టి అన్నావు అనుకో అయిపోద్ది, కాలిపోతుంది కదా. అలాగే జాగ్రత్తతో నువ్వు ఆటలాడేవనుకో నువ్వు కాదు. కాబట్టి దూరంగా పారు. సో భక్తి దైవ కార్యం అంటే ఏంటి చెప్పండి? ఏది నిజమైన దైవ కార్యం? శరీరమందును ఆత్మయందును పవిత్రతను కాపాడుకోవటమే నిజమైన దైవ కార్యం. ఇట్ ఈస్ ద ట్రూ వర్క్ ఆఫ్ గాడ్. ఇటు వరకు దేవుని పని అంటే నాకు చాలా నూరు పోసాను ఒకప్పుడు విప్లవాత్మకంగా. ఏంటంటే సమాధానం వెళ్ళిపో, దేవుని వాక్యం చెప్పేసే, మీటింగ్లు ఎట్టేసే అన్నాను. కానీ దేవుని బైబిల్ లోతులోకి వెళ్తుంటే అసలైన దైవ కార్యం అది కాదు. మన శరీరం అందును ఆత్మయందును పవిత్రంగా ఉండటమే నిజమైన దైవ కార్యం. సమాజానికి వెళ్ళి 100 మందికి చెప్పేస్తాను, మరి నా జీవితంలో పవిత్రత లేకపోతే అంత వేస్ట్ కదా. దైవ కార్యం నేను అంటలేదండి, నేను వారిని ఆ కార్యం తక్కువ అని చేయట్లా, వాడి మోటివేషన్ తక్కువ అన్నట్లా. దైవ కార్యం అంటే సమాజానికి వెళ్ళి చెప్పడం కాదు. దైవ కార్యం అంటే సభలు పెట్టడం, దేవుని పని చేయడమే కాదు. శరీరం కష్టపడటం కాదు, కష్టపడటం మాత్రమే కాదు, శరీరంలో పవిత్రతను కాపాడుకోవడం కూడా దైవ కార్యం అనే పాయింట్ అని చెప్పలేదు. అది నేను అంటున్నాను, ఆ పాయింట్ అని చెప్పలేదు, అక్కడ రాంగ్ చేశారు. దైవ కార్యం అంటే ఇదే అని చెప్పారు కాదు. దైవ కార్యం అంటే అది ఇది అని నేను బైబిల్ని బట్టి మీకు చెప్తాను. కొంతమంది సత్యాన్ని సగమే చెప్తున్నారు, సంపూర్ణంగా చెప్పట్లేదు. ఈ మాటలు మిమ్మల్ని అందరినీ బలపరుచుకున్నారు. ప్రార్థన చేసుకుందాం.